పోతుంది కొత్తిమీర కట్టలాగా. అది అయితే నేను కూడా త్వరగా ముగిస్తాను. ఒక లాళ్ళు తోలుతున్నారు ముందుకు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదివింది. చాలాసార్లు ఈ మాట మనం గమనించాము. సామెతలు 27 మొదటి నుంచి. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించును అది నీకు తెలియదు. 29వ అధ్యాయము మొదటి నుంచి సామెతల్లో చూస్తే అక్కడ కూడా జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట, ఎన్నిసార్లు గర్తించిన లోబడకపోతే ఏమవుతుంది? లోబడని వాడు మరి తిరుగు లేకుండా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి? నీ అలవాట్లు మార్చుకో, పద్ధతులు మార్చుకో, విధానం మార్చుకో, క్రియలు మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే, ఎన్నిసార్లు చెప్పినా మనం మార్పులోకి రాకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ దేవుడు నవ్వుతాడా మనకి శ్రమ వస్తే? నవ్వుతాడా? ఏం జీవితం ఏమొచ్చిందో చెప్తారా? చూడండి ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25 నుంచి కొన్ని మాటలు చదవాలి. నేను చెప్పిన మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతే కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను. ఇప్పుడు దేవుడు చెప్పి నవ్వుతాడా? నవ్వడా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా స్పష్టంగా నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేశారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు, ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు, తోసేశారు. అయితే కింద లైన్లో చెప్తాను, నేను గర్తింపగా లోబడలేదు. రెండోసారి బోధించాడు, ఫస్ట్సారి వినలేదు, రెండోసారి గర్తించాడు, వినలేదు. అయితే మూడోసారి చెప్తున్నాడు, కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను చెప్పాలి. మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఇంకా అక్కడ మాటలు కింద ఉంటాయి. ఆ మాటలు అయితే బాధేసింది. ఇదేంటి ఆయన దేవుడు నవ్వుతా అన్నాడు అపాయం వస్తే అంటే. ఎందుకు నవ్వడా? ఎన్నిసార్లు చెప్పాలి మారమని? ఎన్నిసార్లు చెప్పాలి నీ అలవాట్లు మార్చుకోమని? ఎన్నిసార్లు చెప్పాలి సంపూర్ణంగా నువ్వు మార్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని కదా? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా మారకపోతే మాత్రం అపాయం ఒకేసారి హఠాత్తుగా వచ్చి పడింది. చెప్పాలి, హఠాత్తుగా వచ్చి పడింది. పొద్దున్న చూసిన వాళ్ళు సాయంత్రం ఉండట్లేదు, సాయంత్రం చూసిన వాళ్ళు పొద్దున ఉండట్లేదు. ఎందుకంటే మనిషి ఆయుష్ నీటి మీద బుడక లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, గడ్డి లాంటిది. గడ్డి దాని పువ్వు రెండు ఎండిపోతాయి, అవి రాలిపోతాయి. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఇవన్నీ మెన్షన్ చేశాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా కాలం ముగిస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి పెళ్లి విందుకు పిలిచినప్పుడు పోవటం మంచిది. పెళ్లి విందుకు పిలిచినప్పుడు పోవటం మంచిది. పెళ్లి విందుకు పోతూ నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని పోవడం ఇంకా మంచిది. ఎందుకంటే ఎవరు అవినీతిమంతులుగా ఉండాలని ఇష్టపడరు కదా. కావాలని ఎవరు కూడా అవినీతిమంతులుగా ఉండాలని ఇష్టపడరు. కానీ అవినీతిమంతులుగా చేస్తుంది ఎవరయ్యా అంటే సాతాను.
నీతిని కోల్పోయేటట్టు చేస్తుంది ఎవరయ్యా అంటే సాతానే. వాడు మనం పిలవన పేరంట, పిలవకపోతే వచ్చేస్తాడు, మనం పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఒక విధానం అనేది లేదు. కాబట్టి దేవుని పిల్లలను నాశనం చేయటమే వాడి టార్గెట్. దేవుని పిల్లలందరినీ కూడా పతనం చేయటమే వాడికున్న లక్ష్యం. అందుకనే వాడు గ్రహించాడు ఏమని, సమయం కొంచెమే. ఎక్కడ ఇరికించే వాళ్ళు అక్కడ ఇరికిస్తున్నాడు, ఎక్కడ సులువుగా చిక్కులో పెట్టాలనుకున్న వాళ్ళు అక్కడ సులువుగా పెట్టేస్తున్నాడు, ఎక్కడ బంధించాలనుకున్న వాళ్ళు అక్కడ బంధించేస్తున్నాడు. ఎందులో అయితే ఏ వ్యక్తికి ఎక్కడ ఏ అలవాటు అయితే ఉందో ఆ అలవాటుల్లో సాతాను తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఆట మంచిదా చెడ్డదా? క్రికెట్ మంచిదా చెడ్డదా? వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, క్యారమ్ బోర్డు కానీ, ఇవన్నీ మంచిగా చెడ్డ? చెప్పండి. ఎందుకు చెడ్డ? ఎందుకని చెడ్డ? గలతీ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది, అల్లరితో కూడిన ఆటపాటలు. చెప్పండి. దీంతో 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 దాకా చివరిలో ఉంటుంది అన్నమాట. లాస్ట్లో ఉంటుంది. ఏముంటుందంటే, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి మునుపు నేను చెప్పిన విధంగా ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. క్యారమ్ బోర్డు ఆడే సమయం బైబిల్ చదువు, క్రికెట్ ఆడే సమయం బైబిల్ చదువు. అర్థమవుతుందా? నువ్వు ఏ ఆట అయితే ఆడాలనుకుంటున్నావో, ఏ ఆటలో అయితే సమయాన్ని పెట్టాలనుకుంటున్నావో, ఏ ఆట అయితే నువ్వు ఆడుతూ ఆ సమయాన్ని గడపాలనుకుంటున్నావో ఆ సమయం అంతా బైబిల్ చదవటానికి కేటాయించు. లేదా కొత్తగా నువ్వు పాటలు రాయటానికి ప్రయత్నం చేయి. కీర్తన గ్రంథాన్ని బట్టి బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు దేన్ని పట్టుకున్నా కానీ పాట వస్తుంది చక్కగా. దేవుణ్ణి అడిగితే కొత్తగా నువ్వే పాటలు రాయి, బైబిల్ చదువు, చరిత్రను చదువు. అర్థమవుతుందా? వీటన్నిటినీ కూడా వీటికి సమయం మనం ఖర్చు చేయాలి, కానీ అల్లరితో కూడిన ఆట పాటలకి సమయం ఖర్చు చేయకూడదు. ఎపిఎస్సి పత్రికలో కూడా చెప్తున్నాడు చాలా స్పష్టంగా 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి. ఏంటి? దినములు చెడ్డవి, సమయాన్ని పోనిమాక. మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను ప్రతిసారి ప్రతి ప్రసంగంలో ప్రతి చోట 3 విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఒకటి, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు, సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. వస్తుందా? రాదు. సాక్ష్యం పోయిందనుకో ఒకసారిగా మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి ఆ డాగ్ పడిందంటే, ఒక్కసారి ఆ మచ్చ పడిందంటే ఇక అది జీవితకాలం చనిపోయిన దాకా వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా దేవుడి పిల్లలు నడవాలి. ఎందుకంటే మనం ఏం చేయకపోయినా నిందించేవాళ్ళు ఉన్నారు తెలుసా? ఏం చేయకపోయినా మనం జాగ్రత్తగా ఉన్నా కానీ మనల్ని నిందించి అవమానపరిచేవాళ్ళు ఇప్పటికీ లేక వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాతాను అనేక మందిని వాడుకొని మనల్ని గాయపరచడానికి చాలా రెడీగా ఉన్నాడు. కాబట్టి పెళ్లి విందు రెడీగా ఉంది, పెళ్లి విందు రెడీగా ఉంది. అది ఎవరికి రెడీగా ఉంటుంది? ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మలో నింపబడ్డారో వాళ్ళు పెళ్లి విందులోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేదు. మరి ఎవరికై ఆటంకం అంటే, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, ప్రభువుని ఆత్మను పొందుకోకుండా ఎవరైతే ఉన్నారో అట్టి వారు మాత్రం పెళ్లి విందుకు రావడానికి అర్హులు కానే కాదు. మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ కంపల్సరిగా ఉండాలి. ఇవి లేకుండా పెళ్లి విందులో నేను కూడా అడుగు పెట్టలేను, మీరు కూడా అడుగు పెట్టారు, ఎవ్వరు కూడా అడుగు పెట్టలేదు. అక్కడ అడుగు పెట్టాలంటే, ఆ పెళ్లి విందులో ఉండాలంటే మనకి ఈ 3 కంపల్సరిగా కావాలి. చెప్పాలి, మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ. ఆత్మ లేకుండా ఎక్కడ ఏ కార్యం జరగదు. దేవుని స్తోత్రం. యొక్క వాక్యం మనకి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేద్దాం అందరూ కూడా.